హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా ఒక కస్టమర్కి ఏపీఎఫ్ఆర్ ప్యానల్ సప్లై చేయడం జరిగింది. సో సప్లై చేసిన తర్వాత అతను ఏపీఎఫ్ఆర్ ప్యానల్ ఇన్స్టాల్ చేసుకున్నాడు. ఏపీఎఫ్ఆర్ ప్యానల్ కూడా వర్క్ చేస్తుంది. బట్ అతను పవర్ ఫ్యాక్టర్ మెయింటైన్ కావట్లేదు అనేది కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో నేను సైట్ విజిట్ చేసి చెక్ చేస్తే ఏపీఎఫ్ఆర్ ప్యానల్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. వాళ్ళు మోటార్ ఆన్ చేస్తే ఫర్ సపోజ్ 40 HP మోటార్ ఆన్ చేశారు అనుకోండి. సో మనకు 20 kVAr వరకు బ్యాంక్ కెపాసిటర్ బ్యాంక్ ఆన్ అవ్వడం జరుగుతుంది. సో ఆ విధంగా వాళ్ళ లోడ్ వైజ్గా ఆన్ అవ్వడం ఆఫ్ అవ్వడం పర్ఫెక్ట్గా జరుగుతుంది. సో కానీ వాళ్ళకు ఏదైతే డిపార్ట్మెంట్ సిటీపీటీ మీటర్ ఉంటుంది కదా, సో అందులో చెక్ చేస్తే మాత్రము 0.99 కానీ 1 కానీ రావట్లేదు. సో ఇదేంటని చెక్ చేస్తే యాక్చువల్గా వాళ్ళకు 400 kV ట్రాన్స్ఫార్మర్ ఉంది. సో 400 kV ట్రాన్స్ఫార్మర్ ఉందంటే కంపల్సరీ ట్రాన్స్ఫార్మర్ లాసెస్ కూడా ఉంటాయి కాబట్టి సో మనం ఏం చేయాలంటే ఒక డైరెక్ట్ కెపాసిటర్ పెట్టుకోవాలి. ఆ డైరెక్ట్ కెపాసిటర్ ఎక్కడ పెట్టుకోవాలి? చాలా వరకు చాలామంది ఏం చేస్తారంటే సో ఏపీఎఫ్ఆర్ ప్యానల్లోనే మీటర్తో సంబంధం లేని డైరెక్ట్ ఒక ఎంసీబీ పెట్టి అక్కడ నుంచి కెపాసిటర్కు కనెక్షన్ ఇస్తారు. సో ఆ విధంగా ఇవ్వకూడదు. సో మనం ఏం చేయాలంటే ఏపీఎఫ్ఆర్ ప్యానల్కి సో ఏదైతే సిటీ కాయిల్ వేస్తామో సిటీ కాయిల్ కన్నా బిఫోర్ అంటే ట్రాన్స్ఫార్మర్కి వెళ్ళి వచ్చే కేబుల్కి సో ఈ సిటీ కాయిల్ కన్నా బిఫోర్ మనం ఒకటి డైరెక్ట్ కెపాసిటర్ పెట్టాలి. ఒక ఎంసీబీ బ్రేకర్ పెట్టుకొని అక్కడి నుంచి పెట్టుకోవాలి. అది ఎలా ఉంటుందంటే సో ట్రాన్స్ఫార్మర్ కొత్తది అయింది అనుకోండి 2% సరిపోతుంది. అది ఓల్డ్ అయింది అనుకోండి కొంచెం ఎఫిషియన్సీ తక్కువ ఉంటుంది కదా, సో అక్కడ మనం 5% వరకు యూజ్ చేసుకోవచ్చు అనమాట. పెట్టుకుంటే మళ్ళీ మనకు లీడ్లోకి వెళ్తుంది. దానివల్ల కూడా మనకు కరెంట్ బిల్ ఎక్కువ రావడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, నేను ఆ విధంగా సెట్ చేసి ఇవ్వడం జరిగింది. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని ఫాలో కొట్టండి. థ్యాంక్ యూ.